వరాహలక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎలా ఏర్పడిందో తెలుసా? వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్యం చందనంతో కప్పబడి ఉండి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిజ రూప దర్శనం ఎందుకు కల్పిస్తారో తెలుసా? హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఉంచాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షిస్తాడు. హిరణ్యాక్షుడు సోదరుని హిరణ్యకశ్యపుడు తన సోదరుని చంపిన శ్రీ మహావిష్ణువు మీద పగ తీర్చుకోవాలని పగతో రగిలిపోతుంటాడు. హిరణ్యకశ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు విష్ణుమూర్తి గొప్ప భక్తుడు. అందువల్ల ప్రహ్లాదుని చంపడానికి చూస్తాడు హిరణ్యకశ్యపుడు. తన భక్తుడిని కాపాడేందుకు మరియు రాక్షసుని చంపడానికి నరసింహ అవతారం ఎత్తాడు విష్ణుమూర్తి. నీకు ఏం వరం కావాలో కోరుకో అని ప్రహ్లాదుని అడుగుతాడు విష్ణుమూర్తి. అప్పుడు తన పెద్ద తండ్రిని చంపిన వరాహ అవతారం, తన తండ్రిని చంపిన నరసింహ అవతారం కలిపి వరాహ లక్ష్మీ నరసింహ అవతారంలో చూడాలని కోరుకుంటాడు ప్రహ్లాదుడు. అలా వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతరిస్తాడు. అలా విగ్రహం చాలా ఏళ్ల పాటు మట్టితో కప్పబడి ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పురుగు చక్రవర్తికి కళలు కనిపించి తనను ప్రదర్శించాలని చెప్తాడు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం అవడం వల్ల స్వామివారికి నిత్యం చంద్రనంలో ఉంచుతారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు.